జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇవాళ ధనుర్మాసంలో 25వ రోజు. ఇప్పుడే ధనుర్మాసం ప్రవేశించినట్టుంది. అప్పుడే చివరి దశకు వస్తూనే ఉన్నాం. 25వ పాసరంలో ఆండాళ్ తల్లి మనకు ఏం ఉపదేశించిందో చూద్దాం. శ్రీకృష్ణుడు గోపికలు చూసి మీ అపేక్షితాలేమిటి అని అడిగాడు. నిన్ను చేరుకోవడమే మా అపేక్షితం. దానికి ఏవైనా ఆటంకాలున్నా వాటన్నిటినీ తొలగించగల సమర్థుడివి కూడా నువ్వే అని గోపికలు సమాధానం చెప్పారు. ఈ మాటతో శ్రీకృష్ణుడి జన్మరహస్యం మాకు తెలిసిపోయింది అని గోపికలు అన్యాపదేశంగా తెలియజేస్తున్నారు. పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேனோரெம்பாவாய். ஒருத்தி மகனாய் பிறந்து ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ ఒళిత్తు వళర. ఒకతెకు అంటే దేవకీదేవి గర్భాన పుట్టి అదే రాత్రి మరొకతకి అంటే ఇంకొక ఆవిడెవరు యశోదకు కుమారుడే రహస్యంగా పెరుగుతుండగా ఏకమేవ అద్వితీయం అని అద్వితీయమైన కారణతత్వాన్ని తన గర్భంలో దాల్చిన సాటిలే శ్రీ దేవకీదేవి. అంతకంటే గొప్ప భాగ్యశాలి యశోద. పరబ్రహ్మాన్ని లాలించి ఆడించి తినిపించి బెదిరించి కట్టి తిట్టి కొట్టి పరవశించిపోయింది యశోద తల్లి. ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగిన చరిత్ర ఇది. కలియుగంలో పాడుతున్నారు. గోదాదేవి కంసుడి వలన ఏ ఆపద ముంచుకొస్తుందో అని భయంతో దేవకి యశోద అని వాళ్ళ పేర్లు చెప్పకుండా ఒరుత్తి మగనాయ్ పిరందు ఊరిరవిల్ ఉరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా అని ఒరుత్తి అని అంటోంది తప్ప పేర్లు చెప్పట్లేదు. తరికిలానాగి తాన్ తీంగి నింద కరుత్తై పిడెప్పిత్ కంజన్ వయత్తిల్ నెరుపెన్న నిండ నెడుమాలే. అంతలో గోదాదేవికి కంసుడిని కృష్ణుడు సంహరించాడు కదా, ఆ విషయం గుర్తుకొచ్చింది. ఇక భయం లేదు, ఊపిరి పీల్చుకుంది. అప్పుడు ఓర్వలేని తనంతో కృష్ణుడికి కీడు తలపెట్టిన కంసుడి కడుపులో చిచ్చులాగా నిలిచిన ఆశ్రిత వ్యామోహ రూపుడా అని కృష్ణుణ్ణి తలుచుకొని తెప్పరిల్లింది. కంసుడు అహంకారంతో భగవత్తత్వానికి తలపెట్టిన అపచారాలే కృష్ణుడికి తలపెట్టిన ఆపదలు. కానీ వాటిని కృష్ణుడు జరగనివ్వలేదు. భగవత్తత్వానికి అపకారం చేయాలనుకునేవాడు తానే లేకుండా పోతాడు. భగవత్తత్వాన్ని నమ్మినవాడు ఆయనకు వసుడే, ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు. ఈ చరిత్రనే ఇక్కడ తెలియజేస్తున్నారు. సరే, కృష్ణుడు గోపికలారా మీరేం కోరి వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. ఉన్నై అరిత్తెత్తు వందోం పరై తరుదియాగిల్. ఆశ్రిత వ్యామోహరూపుడైన నువ్వు శ్రీవైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఒక తల్లి కడుపులో పుట్టి మరొక తల్లి దగ్గర పెరుగుతున్నావు. నీకు మా మీద ఉన్న వ్యామోహం కంటే మాకు నీ మీద ఉన్న వ్యామోహం ఎక్కువ తెలుసా? అందుకనే ఈ చలిలో చీకట్లో ముళ్ళు రాళ్ళు లెక్క చేయకుండా చిన్నపిల్లలమైనా ఆడపిల్లలమైనా నిన్ను కోరి వచ్చాం. మా వ్రత సాధనమైన పర అనే వాయిద్యాన్ని మాకివ్వాలనుకుంటే ఇవ్వు, మేంగా అడగం, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని గోపికలు చెప్పారు. దానికి కృష్ణుడు సరే ఇస్తే ఏం చేస్తారు అని అడిగాడు. తిరుత్తక్క సెల్వముం సేవగముం యాంపాడి వరుత్తముం తీర్ந்து మహిందేలోరెంబావాయ్. సాక్షాత్ లక్ష్మీదేవియే కొరదైన నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రను కీర్తించి సంసార క్లేశాలన్నింటినీ మరచి ఆనందిస్తాం అన్నారు. సరే ఇస్తాను, పాపం ఈ చీకట్లో చల్లో ఎంత శ్రమ కలిగిందో కదా అన్నాడు కృష్ణుడు. మాకు శ్రమ లేదు, పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని నీ నామ సంకీర్తన చేస్తూ వచ్చామయ్యా, అందుకని మాకు క్లేశం లేదు అన్నారు. జీవాత్మ సహజ లక్షణం ఆనందం. క్లేశం ఈ భూమిలో పుట్టడం వల్ల వచ్చి చేరింది.
భగవద్ అనుభవ దశలో దుఃఖ నివృత్తి కలిగి పరమానంద ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనుసంధాన దశలో అంటే భగవంతుడిని చేరేందుకు ప్రయత్నించే దశలో అయినా సరే నామ సంకీర్తన చేసే సమయంలో కూడా దుఃఖ నివృత్తి కలిగి ఆనంద ప్రాప్తి కలుగుతుంది అని నామ సంకీర్తన చేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఈ పాసురంలో చెప్పారు. మొదట వృత్తి అన్నది నారాయణ అష్టాక్షరి మంత్రం. రెండవ వృత్తి అంటే యశోద వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం. కంజన్ అంటే కంసుడు అహంకారానికి ప్రతీక. వరుత్తం అంటే విశ్లేష దుఃఖం. తరిక్కిలా నాగి భగవంతుడి సత్తను సహించలే తత్వం. ఇవన్నీ ఈ పాసురంలో విశేష అర్థాలుగా గోదాదేవి మనకు తెలియజేస్తోంది. ఆండాళ్ త్రివడిగళే శరణం.